జయకుమార్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆత్రేయ గారికి సంబంధించిన ఇన్సిడెంట్ ఒకటి, అది ఏంటది? పాట గురించి ఏదో ఇన్సిడెంట్ జరిగింది. ఆత్రేయ గారు పాటలు రాసేటటువంటి ఒక యుగము, ఒక శకము బ్రహ్మాండంగా నడిచింది. అవును. అలాగే నారాయణ రెడ్డి గారు రాశారు. మహాకవులు అంతా కూడా అందరూ వాళ్ళ టైంలో వాళ్ళు బ్రహ్మాండంగా వెలిగారు, అద్భుతంగా పాటలు రాశారు. తర్వాత విశ్వనాథ్ గారు వేటూరి సుందరరామూర్తి గారిని పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత సిరిసిరిమ ఒక సింగిల్ కార్డు, ఆ పాటలతో ఒక వేటూరి సుందరరామూర్తి ప్రపంచం స్టార్ట్ అయింది. ఆ పత్రికల వాళ్ళు కూడా చాలా బాగా రాశారు వేటూరి సుందరరామూర్తి గారి గురించి. ఇక అందరూ వేటూరి సుందరరామూర్తి గారి మీద పడ్డారు. ఎక్కడ చూసినా వేటూరి సుందరరామూర్తి గారు, చక్రవర్తి గారు, ఇళయరాజా గారి దగ్గర వేటూరి సుందరరామూర్తి గారు, ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర చూసినా వేటూరి సుందరరామూర్తి గారు, ఏ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరూ సుందరరామూర్తి గారు. అయ్యేసరికి సుందరరామూర్తి గారిలో ఉన్న విషయం ఏంటంటే రొమాంటిక్ సాంగ్స్ రాస్తాడు ఆయన, ప్యాథటిక్ సాంగ్స్ రాస్తాడు, ఫోక్ సాంగ్స్ రాస్తాడు. ఎన్ని రకాల సాహిత్య ప్రక్రియలు పాటల్లో ఉన్నాయో అన్ని ప్రక్రియల్లో పాటలు రాయగలిగినటువంటి సమర్థుడు. సో ఆ సందర్భంలో ఈయనొక్కడే పాటలు రాస్తాడు, మిగతా ఎవరు పాటలు రాసే అవకాశం రావట్లే. మేము విజా గార్డెన్స్ డీలక్స్ థియేటర్లో ఆత్రేయ గారితో కూర్చున్నాం. మేము అక్కడ చక్రవర్తి గారు, నేను, ఆత్రేయ గారు. అక్కడ ఇద్దరే కూర్చునేటటువంటి ఒక చెక్క బెంచ్ ఉందండి. ఆ చెక్క బెంచ్లో ఆత్రేయ గారికి నేను తిరుగుతున్నా పాట కోసం అని ఆత్రేయ గారి దగ్గర. సరే నేను పేడ పట్టుకుని వెళ్ళేసరికి ఆ చెక్క బెంచ్లో ఒక పక్కన ఆయన కూర్చున్నాడు. ఇద్దరు కూర్చోటానికి చోటు అది, కూర్చోరా అని అన్నాడు. అనంటే నేను కూర్చోనండి అన్నా. ఎందుకు కూర్చోవని అన్నాడు. మీరు కూర్చోమని ఇది అన్నా, కూర్చోటానికి నాకు బుద్ధి ఉండాలి కదా, మీ పక్కన కూర్చోటానికి అన్నాను నేను. అనేసరికి అంటే నేను నిన్ను కూర్చోమన్నందుకు నాకు బుద్ధి లేదనా నువ్వనేది అని అన్నాడు. అలా కాదు గురువుగారు, నన్ను మీ పక్కన కూర్చోమనే సంస్కారం మీకున్నా నాకు బుద్ధి ఉండాలి కదా కూర్చోటానికి, మరి ఆ సంస్కారం ఉన్న మా మాట్లాడేవా నువ్వు అని అన్నారు. ఇంతలోకి చక్రవర్తి గారు జాయిన్ అయ్యారు. ఆ చక్రవర్తి గారు ఆత్రేయ 2 మాటలు మాట్లాడుకొని చక్రవర్తి గారు కారెక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పాట పాడటానికి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు. బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి ఆత్రేయ గారి దగ్గరికి వచ్చి, గురువుగారు నమస్కారం అన్నాడు. ఏమి నమస్కారం రా అని అన్నాడు. ఏమి నమస్కారం ఏంటండి గురువుగారు? నమస్కారం, మీరు గురువుగారు, నమస్కారం పెడుతున్నాను, నాకు వద్దు నీ నమస్కారం అన్నాడు. ఏమన్నాడు? అసలు ఏంటో నీ ఉద్దేశం? నేను పాటలు రాయట్లేదు అని తెలిసి కూడా నువ్వు గురువుగారు నమస్కారం అని ఏంటి అసలు? అక్కడ సంభాషణ చాలా గమ్మత్తుగా జరుగుతుంది. జగతాలు చేశారా? జగతాలు చేసావా అన్నారా? అంటే అక్కడ విషయం ఏంటంటే ఆత్రేయ గారు లాంటి గొప్ప రచయిత బాలసుబ్రహ్మణ్యాన్ని పాట గురించి అడుగుతున్నాడు. అసలు నేను పాట రాయొద్దా? నువ్వు పాడవా? నా పాట పాడి నువ్వు ఎన్నాళ్ళయింది? పాటలు తగ్గిపోయాయని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఇండైరెక్ట్ చెప్పటం అన్నమాట. ఇండైరెక్ట్ అంటే డైరెక్ట్గానే చెప్తున్నాడు. నువ్వు రోజుకి 10 పాటలు పాడు, ఓకే, మరి నేను రాయాలిగా అని అన్నాడు. అనంటే పాటలు పాడేవాళ్ళు ఇప్పుడు ఈ పాట అయితే ఫిలాసఫిక్ సాంగ్ అయితే ఆత్రేయ గారు బాగా రాస్తారండి, రొమాంటిక్ సాంగ్ అయితే నారాయణ రెడ్డి గారు రాస్తారు అని రికమెండ్ మాట సాయం కూడా ఉంటుంది కదా జనరల్గా. సో అటువంటిది నాకు పాటలు లేకుండా పోయాయి, నా చేత పాటలు రాయించవా అని ఈయన బాలు గారిని అడగటం. అంటే ఆ అడగటంలో కూడా కమాండింగ్గా, నిష్ఠూరంగా, చనువుగా అడగటం అనమాట. అనేసరికి పక్కనున్న వాళ్ళు మేము బెత్తరిపోయామండి.
ఆత్రేయ గారేంటి బాలసుబ్రహ్మణ్యాన్ని అలాగ అడగటం ఏంటని కట్ చేస్తే బాలసుబ్రహ్మణ్యం పాడటానికి ఆత్రేయ గారు ఒక పాట రాశారు. ఏం పాట? నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది అని చాలా అద్భుతమైనటువంటి హిట్ పాట కదా పాట రాశారు. అందులో తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్న అని ఆ తలుపు వాకిటి దగ్గరనే నెట్ట వెయిట్ చేశాను, బదులైనాక తిరిగి వెళుతున్నా అని పాట రాస్తాడు. అందులో సుకన్య గారు హీరోయిన్, తేనె మనసుల్లో హీరోయిన్గా పరిచయమైన సుకన్య గారు ఈయన క్రష్. సో ఆవిడేదో ఒకసారి ఈవినింగ్ వెళితే ఈయన్ని రానివ్వలేదని చెప్తారు. ఆత్రేయ గారి గురించి, శ్రీశ్రీ గారి గురించి రకరకాలుగా చెప్తూ ఉంటారు, సరదాగా చెప్తూ ఉంటారు, నిజంగా జరిగినవి కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వెటరన్స్గా మహాకవులు, వాళ్ళ గురించి చెప్పుకోకుండా అదొక ఆనందం కదా. సో ఆవిడ రానివ్వలేదని ఆ తలుపు వాకిట నిలబడిపోయి, నేను ప్రేమ పిపాసిని, నువ్వు ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలది కట్టిన రాశారు అని ఆ పాట రాస్తే చాలా చాలా పెద్ద హిట్ అయింది ఆ సాంగ్. మళ్ళా అప్పుడు ఆ పాట పాడి బాలసుబ్రహ్మణ్యం గారు ఆత్రేయ గారిని వాటేసుకున్నారు.